జయ, విజయ ఈ పేర్లు విన్నా మొట్టమొదటి మనకు గుర్తు వచ్చేది తిరుపతి. ఒకరోజు నలుగురు ఋషులు శ్రీ మహావిష్ణువు చూడాలని వైకుంఠానికి వచ్చినప్పుడు జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు వారిని ఆపారు. ఎందుకంటే ఈ నలుగురు ఋషులు చూడటానికి పిల్లల్లా ఉన్నారు. అందుకుగాను వాళ్ళు చెప్పినా వినకుండా జయ, విజయులు వాళ్ళని బాధపడేలా చేస్తారు. అందుకుగాను కోపం వచ్చిన ఋషులు వాళ్ళకి శాపం పెట్టారు. మీరు మా మీద చూపించిన గర్వం మీకు ఒక గుణపాఠం, మీరు భూమి మీద జన్మించండి అని శాపం పెడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి వాళ్ళు చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. అలాగే జయ, విజయులకు ఇలా చెప్పాడు: 7 జన్మలు భక్తులుగా లేదా 3 జన్మలు రాక్షసులుగా, అది కూడా నేను జన్మించి మిమ్మల్ని అంతం చేస్తాను. అప్పుడు మీరు త్వరగా వైకుంఠానికి రావచ్చు అన్నాడు. అప్పుడు జయ, విజయులు మిమ్మల్ని చూడకుండా 7 జన్మల పాటు మేము ఉండలేము, అందుకుగాను మమ్మల్ని 3 జన్మలుగా జన్మించనివ్వండి అన్నారు. దానివల్ల హిరణ్యాక్ష, హిరణ్యకశిప ఇద్దరికి వారాహి మరియు నరసింహ అవతారంలో మొదటి సంహారం జరిగింది. 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా రాముడి చేతిలో మరణం. 3వ జన్మలో శిశుపాల దంతవక్రులుగా శ్రీకృష్ణుడి చేతిలో ఎంతో ప్రేమతో పొందిన మరణం. ఇప్పటికీ తిరుమలలో ద్వారపాలకులుగా ఉన్న జయ, విజయులు గొప్ప విష్ణు భక్తులు. ఈసారి వెళ్ళేటప్పుడు తిరుమలలో జయ, విజయాలను చూడడం మర్చిపోకండి. అలాగే వెళ్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.